బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. సంస్కృతిలో ఒక ఆచారం ఏమిటంటే శవం బయట ఉంటే ఆ వీధిలో ఎవరు భోజనం చెయ్యరు. నగరాల్లో ఇది జరగడం కష్టం, కానీ పల్లెటూళ్ళలో ఖచ్చితంగా జరుగుతుంది. ఏ కులం వాళ్ళు కూడా ఆ వీధిలో శవం ఉంటే తీసుకెళ్లే వరకు భోజనం చేయరు. దీంట్లో రెండు కారణాలు. ఒకటి మానవత్వం. అక్కడ శవం ఉంది, నిన్నటి వరకు మనతో బతికాడు ఆయన శవం అక్కడే ఉండగా మనం గోంగూర పచ్చడి ఉల్లిపాయలు వేసి తింటూ కూర్చుంటామా? కనీస వైరాగ్యమైనా వద్దా అనే మానవత్వం ఒకటి. రెండోది, వీళ్ళందరూ అన్నం తినడం మానేస్తే వాళ్ళు తొందరగా తీసుకెళ్ళి దహనం చేస్తారు. వీళ్ళందరూ ఎవరి మానాన వాళ్ళు ఉంటే వాళ్ళు అలాగే అట్టిపెట్టి కాలక్షేపం చేస్తారు. అట్టిపెట్టడం కోసం ఇప్పుడు మార్చురీలు ఏర్పాట్లు, మంచుగడ్డలు చాలా వచ్చాయి. ఇక్కడ మనిషిని కాపాడడానికి మంచుగడ్డలు పనికిరావు, కానీ శవాన్ని కాపాడడానికి పనికొస్తాయి. వచ్చాయని అట్టి పెడతారు. అట్టి పెట్టుకోవడం వాళ్ళకి బాగానే ఉంటుంది. మరి ఊళ్ళో వాళ్ళకి కొందరు ఇళ్లలోనే అట్టి పెడుతున్నారు. విచిత్రంగా అమెరికా నుంచి రావాలి, ఆస్ట్రేలియా నుంచి రావాలి, 3 రోజులు 4 రోజులు అట్టి పెడుతున్నారు. అన్నాళ్ళు అట్టి పెట్టకూడదండి, వాళ్ళ కర్మ, వాళ్ళు రారు, తీసుకెళ్ళిపోవడమే. అంత దూరం వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళకి ఇది ఎందుకండి లేనిపోను గొడవ. ఇక్కడ ఉన్నవాళ్ళు ఏం కావాలి? ఈ అద్దింట్లో పక్కింట్లో ఉండేవాళ్ళు ఏం కావాలి? వీళ్ళేమో పెట్టుకుని ధైర్యంగా పడుకుంటారు. అక్కడ పక్క వాళ్ళకి పెడకల్లో అందరూ చిన్నపిల్లలు ఉంటారు. అక్కడ పక్కింట్లో శవం ఉందంటే వాడికి ఎలా ఉంటుంది? అంచేత మన సంఘ మర్యాద పాటించేది ఏమిటంటే అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళ కోసం కూడా ఎక్కువ రోజులు అట్టి పెట్టకూడదు. 24 గంటలు, మహా అయితే 48 గంటలు తీసేయి. వాళ్ళకి అంతే ప్రాప్తం అని చెప్పి ఫోటో చూపించు. వాళ్ళ కోసం అని చెప్పి దీన్ని అట్టి పెడితే మిగిలిన ఇళ్ళ వాళ్ళు ఏం కావాలి? ఇక్కడ బ్యాక్టీరియా అంటుకోవడానికి కులము మతం ఉండదే, ఎవరికైనా అంటుకుంటుంది. అంటే అందరికీ 10 రోజులే, దగ్గర వాళ్ళకి 10 రోజులు. ఎందుకంటే పెద్ద కొడుక్కి కోడలకి ఎందుకు 10 రోజులు? ఈ పెద్ద కొడుకు శ్మశానంలో ఉంటాడు, రోజు నిత్య విధి అని ఉంటుంది, రోజు వెళ్ళాలి, ఏదో చెయ్యాలి, మళ్ళీ రావాలి, మధ్యాహ్నం రావాలి. భార్య అతనికి సహకరిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆయన మొదలు ముట్టుకునేది భార్యనే కదా, అన్నీ అందివ్వాలి కదా, తువ్వాళ్ళు అవన్నీ అందివ్వాలి కదా. మరి అంటే వీళ్ళిద్దరూ దగ్గరగా ఉంటారు కాబట్టి వీళ్ళకి 10 రోజులు ఉన్నారు. కూతురికి అల్లుడికి 3 రోజులు. ఎందుకన్నా కూతురు గోత్రం మారింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆవిడ తండ్రితో ఉండే అనుబంధంతోనే వచ్చింది. ఆవిడ ఎప్పుడు భర్త రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవాలి, పూర్వాచారం ప్రకారం పద్ధతి. అందుకని అన్న ఇక్కడే ఉంటే ఆవిడే 10 రోజులు పట్టాల్సిందే, మళ్ళీ విడిగా ఉంటుంది ఏమిటి? ఇదంతా మన సౌకర్యం కోసమే చెప్పిందంతా. సమాజం అంతా బాగుండాలి. నీ ఇంట్లో ఏదో జరిగితే జరగచ్చు, శుభము అశుభం, దానివల్ల వేరే సమాజానికి ఎటువంటి ఇబ్బంది కలగద్దని ఆలోచించింది మన ధర్మం. అందుకని 10 రోజులు పట్టాలి. ఇంకొక మాట, ఏమండి దేవుడి గుళ్ళోకి వెళ్ళొచ్చా? మా సంవత్సరకాలు వెళ్ళలేదు, గుళ్ళోకి వెళ్ళొచ్చా? దీనికి గరుడ పురాణం చాలా స్పష్టంగా కర్మకాండ జరిగే రోజుల్లో ఏది చెయ్యకూడదో చెప్పింది స్పష్టంగా. ఆశీర్వాదం దేవ పూజాం, ఆశీర్వాదం దేవ పూజాం ప్రత్యుత్థానాభివందనం, ఆశీర్వాదం దేవ పూజాం ప్రత్యుత్థానాభివందనం, పర్యంకే శయనం స్పర్శం న కుర్యాత్ మృతసూతకే. ఈ 10 రోజుల్లో ఇంట్లో వాళ్ళు, దగ్గర వాళ్ళు, కొడుకులు, కోడళ్ళు, భార్య, భర్త ఎవరున్నా సరే వాళ్ళు ఎవరి ఆశీర్వచనం కోసం వెళ్ళకూడదు, ఎవరిని ఆశీర్వదించకూడదు. ఎందుకంటే బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఆశీర్వదించడం ముట్టుకుంటాం కదా, నెత్తి మీదో భుజం మీదో చెయ్యడతాం, వ్యాపిస్తుంది. అందుకే అది ఫలించదు, అందుకని వెళ్ళొద్దు. దేవపూజాం, గుళ్ళో కూడా వెళ్ళొద్దు. కానీ గమనించండి, కొంతమందికి విచిత్రమైన సందేహాలు వస్తున్నాయి. ఏడాది పాటు గుళ్ళోకి వెళ్ళడం మానేస్తారు. ఇది ఎగ్గొట్టేయడం తప్పితే ఏం లేదు. ఇక్కడ 10 రోజులే వెళ్ళొద్దన్నారు. 11వ రోజు శుద్ధి, హాయిగా వెళ్ళొచ్చు. 12వ రోజు ఆశీర్వచనం ఉంటుంది, వేద పండితులు వచ్చి ఆశీర్వచనం చేస్తారు. ఆ రోజు నుంచి నీ కార్యక్రమాలన్నీ నువ్వు చేసుకోవచ్చు. 13వ రోజున గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు, శాస్త్రం అభ్యంతరం చెప్పలేదు. చాలామంది ఎగ్గొట్టేయడానికి ఏమిటంటే, మా ఇంట్లో మొన్నే గృహప్రవేశం అండి, మేము మీ కర్మకాండకి రాలేమండి. దీనికి దానికి సంబంధం లేదు, వెళ్ళొచ్చు. ఎవరో మన బంధువు పోయాడు, దగ్గరవాడు, శవాన్ని మోసేవాళ్ళు కూడా లేక ఇబ్బంది పడుతుంటే ఈ పెద్ద మనుషులు ఎగ్గొట్టేస్తున్నారు. సొంత బంధువులు, కులం వాళ్ళు అయ్యండి. మా కోడలు నీళ్ళు వేసుకుందంటే మేము నీ కోడలు నీళ్ళు వేసుకోవడానికి నువ్వు శవం మోయడానికి సంబంధం లేదు. పైగా ఆ శవాన్ని చెప్పిన ప్రకారం వెళ్ళి మోసి అంత్యక్రియలు చేస్తే నీ కోడలికి సత్సంతానం కలుగుతుంది, శాస్త్రం చెప్పింది. ఆ పుణ్యం కాపాడుతుందండి ఎప్పుడు కూడా. ఏదో వంక పెట్టి ఎగ్గొట్టేద్దామని చూడకండి దయచేసి. ఎందుకంటే అన్ని చోట్ల వాహనాలు లేవమ్మా. హైదరాబాద్ లాంటి చోట, వరంగల్ లాంటి చోట ఉండొచ్చు, పల్లెటూళ్ళలో ఏం లేవండి. పైగా ఆ కులం వాళ్ళే వచ్చి మొయ్యాలి, బంధువులే వచ్చి మొయ్యి. ఎవరు మొయ్యనంటే ఏమైపోతారండి వాళ్ళ ఇంటి వాళ్ళు. ఇవాళ ఏ ఇంట్లోనూ 4 కొడుకులు 4 కూతుళ్ళు లేరమ్మా, ఓన్లీ 1 or 2. వాళ్ళు ఒకళ్ళు అమెరికాలో ఉంటారు. ఎవడొస్తాడు ఇక్కడికి? మరి మనం వెళ్ళకపోతే ఏమవుతారు? మానవత్వం లేదా? అంతవరకు బంధువులతో సఖ్యంగానే ఉన్నాం. వాళ్ళ ఇంట్లో జరిగేసరికి మా ఇంట్లో మొన్న సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం. సత్యనారాయణ వ్రతానికి లెక్క ఏడాదా? ఒక్కరోజు.
ఎందుకు రెండో రోజు ఎగ్గొడుతున్నావు? బాధ్యత రాహిత్యం, మానవత్వ రాహిత్యం అంటారు దానికి. ముహూర్తాలు చూడకూడదు, పలకరింపుకి 10 రోజుల్లో వెళ్ళమన్నారు. గమనించండి, ఎందుకంటే దుఃఖంలో అప్పుడే ఉంటారు. 3 నెలల తర్వాత నువ్వు వెళ్ళినా ఒకటే, మానేసిన ఒకటే. దుఃఖంలో అప్పుడు దానికి సెంటిమెంట్ జోడించాల్సిన పని లేదు. 10 రోజుల్లో ఏ రోజైనా వెళ్ళొచ్చు, రాత్రైనా వెళ్ళొచ్చు, ముహూర్తంతో పని లేదని ఎందుకు చెప్పారంటే దుఃఖం అప్పుడే ఎక్కువగా ఉంటుంది. నువ్వు వెళ్ళి ఓదారిస్తే వాళ్ళకి కాస్త బాగుంటుంది. ఇంకా మనకి సెంటిమెంట్లు ఏమిటంటే 10వ రోజుని ఆవిడ వితంతువు మరి చూడలేదు, తర్వాత ఎప్పుడైనా బస్ స్టాండ్లో కనపడితే నీ కరోనా వచ్చేస్తుందమ్మా ఆవిడ కనపడితే. ఎంత సెంటిమెంట్ పెంచుకుంటారు. అసలు ఆవిడ భర్త పోయి ఏడుస్తుందా, మనం ఇంకా సెంటిమెంట్లు పెంచుకుని ఇంకా ఏడిపిస్తున్నామా? ఆవిడ ఏడుస్తోంది ఓ పక్క, భర్త ఇంకా మనం సెంటిమెంట్లు పెంచి ఆవిడ మొహం చూడకూడదని అన్నం ఏంటండి? వితంతు అంటే నాకు అర్థం కాదు, భర్తను ఏమైనా చంపేసిందా? చంపేసిన వాళ్ళని, 3వ పెళ్లి 6వ పెళ్లి చేసుకున్న వాళ్ళని వేదికల మీదకి పిలిచి దండలేసి గౌరవిస్తాం. మన సంస్కారానికి నమస్కారం. భర్త పోయిన వాళ్ళని మాత్రం అవమానిస్తాం. ఎక్కడ ధర్మం ఇది? ఎక్కడ ధర్మం? మన సంస్కృతిలో వితంతువుని గంగా భాగీరథి సమానురాలు అంటారమ్మా. ఎందుకంటారో తెలుసా? కాశీఖండంలో స్కాంద పురాణంలో వేదవ్యాసుడు చెబుతాడు స్పష్టంగా, గంగయాస యా సమ యా నారీ పతి దేవత న గంగయాతయా సమక అంటారు. గంగాదేవితో సమానం. ఎందుకంటే గంగా నదిని ఆకాశంలో ఉంటే మందాకిని అంటారు, భూలోకంలోకి వచ్చినప్పుడు భాగీరథి అన్నారు, పేరు మారింది. ఆకాశంలో ఉంటే మందాకిని అన్నారు, భూలోకంలోకి వస్తే భాగీరథి అన్నారు. కింద పాతాళంలో కూడా వెళ్ళింది ఆవిడ, అప్పుడు ఆవిడని భోగవతి అన్నారు. పేరు మారినా గంగానది పవిత్రతలో మార్పు లేదు కదా, భర్త ఉన్నా లేకపోయినా ఈవిడ పవిత్రతలో మార్పు లేదు అని చెప్పారు. అందుకని గంభాస, గంగా భాగీరథి సమానురాలు. వితంతువుని గంగానదితో సమానంగా గౌరవించాలి. అవమానించిన వాడికి గరుడ పురాణం ప్రకారం నరకం ఖాయం. ఏవి చెయ్యకూడదో అవన్నీ మనం సెంటిమెంట్లు పెంచుకుని చేస్తున్నాం, ఏది చెయ్యాలో అది వదిలేసాం. అందుకని మనకి మానవత్వం పోయింది, మాధవత్వం ఎలాగో రాదు. మతి మాలినటువంటి సంకుచితత్వం మిగిలింది ఇక్కడ. ఇంకా ఘర్షణలు ఎక్కువ అవుతున్నాయి. మనం బాగున్నప్పుడే అందరూ మన ఇంటికి వస్తారమ్మా, పోతే ఎవరు రారు. ఈ మాట ఎందుకు వచ్చింది? ఎవడు వెళ్ళకపోబట్టే వచ్చింది. బాగున్నప్పుడు అందరూ వస్తారు, దానికేముందండి. పోయినప్పుడే పెడితే వాళ్ళకి ఎంత సంతోషంగా సంతృప్తిగా ఉంటుంది. అయ్యో కష్టం వచ్చింది వచ్చారమ్మా. బంధువుల పట్ల, మిత్రుల పట్ల మనం వ్యవహరించాల్సిన విధానం. అందుకని ఆశీర్వాదం తీసుకోవడం కానీ ఆశీర్వాదం ఇవ్వడం కానీ పనికి రాదు. గురువులైన వాళ్ళు కూడా ఆ 10 రోజుల్లో ఎటువంటి జ్ఞానబోధ చెయ్యకూడదు. ఎందుకంటే మేమంటూ ప్రవచనాలకు బయటకు వస్తే ఇంట్లో ఏదైనా అనుకోంది జరిగింది అనుకోండి, బయటకు వస్తే అందరూ దండాలు పెడతారు. మరి ఏదో చేయాలి, వద్దు మానేసి 10 రోజులు మానేస్తే ఏమైంది నష్టం? దేవ పూజాం, దేవాలయానికి వెళ్ళచ్చు. పూజాం అన్నాడు, గమనించండి. ఆ 10 రోజుల్లో గోత్రనామాలతో పూజలు చేయకూడదు. దేవాలయానికి వెళ్లకుండా ఉంటే సరి. 11వ రోజు శుద్ధ అయిపోయాక 12వ రోజున ఆశీర్వచనం అయ్యాక 13వ రోజు నుంచి శుభ్రంగా గంట మోగించుకుంటూ ఉండొచ్చు హాయిగా. ఏం మానేయాల్సిన పని లేదు. ఇంట్లో పెళ్లి చేయడానికి సందేహమే, శుభకార్యానికి సందేహమే. అసలు ఇంకా ఏడాదిలోగా పెళ్లి చూపులు మాట్లాడడానికి కూడా ఆలస్యం చేస్తున్నారు. ఈ లోపు మీరు శుభ్రంగా గుటగా యస్వాగా జంప జలాని అయిపోయింది ఇక్కడ. అది బాగుందా? అది బాగుందా? మనం ఆలస్యం చేసాం, వీళ్ళు జంప జలాని. మీరు ఆగితే వాళ్ళు ఆగుతారేటే? ఎందుకు వచ్చిన గొడవ ముడెట్టేస్తే అయిపోయాయి. దానికోసమని దీనికోసమని ఆ సెంటిమెంట్లు ఎక్కడ శాస్త్రాల్లో లేవండి. 12 రోజులు, అది కూడా 10 రోజులే. 11వ రోజు శుద్ధి, 12 ఆశీర్వచనం. అంటే అది విడుదల రోజు. అది 11 నుంచే విడుదల. అంత స్పష్టంగా చెప్పారు శాస్త్రంలో. దానికంత మనం బాధపడక్కల. అగ్నిలో పోయిన జీవికి ఎందుకు అస్థి సంచయనం చేస్తారు? అగ్నిలో 3 రోజులు ఉంటాడు, నీటిలో 3 రోజులు ఉంటాడు, ఆకాశంలో 3 రోజులు ఉంటాడు, 10వ రోజు తిరిగి ఇంటికి వస్తాడు. ఎందుకో తెలుసా? వదలలేడు మమకారాన్ని. ఆ మమకారం కారణంగా అగ్నిలో దహించుకుపోతున్నా సరే ఇందాక చెప్పిన మాయామయే జగం పద్యం చదువుకుంటూనే ఉంటాడు. భ్రమ ఎలా ఉంటుంది అంటే ఏమో ఇంకా అందులోకి దూరే అవకాశం. ఇవిడి చాలా గొప్ప ఆశ ఇది. దీన్నే మన వాళ్ళు ఏమంటారో తెలుసా? తెలుగులో సామెత, దింపుడు కళ్ళం ఆశ. సామెతలు చూస్తే చాలండి, మొత్తం ఆచారాలు అర్థమవుతుంది. దింపుడు కళ్ళం అదేమిటి? శవాన్ని తీసుకెడుతూ 3 చోట్ల 4 చోట్ల దింపుతా, 3 చోట్ల కనీసం దింపుతా. దింపుడు కళ్ళం అంటే దింపిన ప్రదేశం. అక్కడ ఏం చేస్తారో తెలుసా? ఈ పెద్ద కొడుకుని పిలిచి మీ నాన్నగారిని గట్టిగా పిలు అంట. వీడు సుబ్బారావు వాడికి వినపడినంత నెమ్మదిగా పిలుస్తాడు. ఎందుకంటే వాడు రావడం వీడికి ఇష్టం లేదు. వీడు కాదు దేవేంద్రుడు పిలిచినా వాడు రాడు. కానీ
వీడికి ఎంత భయం అంటే ఒకవేళ వచ్చేస్తాడేమో, ఎప్పటికే పని చేసుకున్నాం, ఎందుకు వచ్చిన గొడవ, సుబ్బారావు 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 అది వాడికేమైనా పట్ల, పోయిన వాడికేమైనా పడుతుంది. For more videos like this, subscribe Big TV channel.